అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే 'లుక్ వెస్ట్' అనేది మనం చూసాము, విన్నాము. కానీ ఇప్పుడు సీఎం గారేమో కొత్తగా 'లుక్ ఈస్ట్, లుక్ ఈస్ట్' అని కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు ఈ 'లుక్ ఈస్ట్' వల్ల మనకు వెస్ట్‌లో ఏమన్నా రేట్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అంటారా? అండ్ 'లుక్ ఈస్ట్' రావడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటారు? వెరీ దిస్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిస్ ప్లాన్ అండి. హిస్ మెగా ప్లాన్‌లో ఈ ప్లాన్. ఎందుకంటే పదే సార్లు మనం అనుకుంటున్నాం వెస్ట్ జోన్ మీద ఫోకస్ పెట్టినంత మిగతా 3 జోన్ల మీద పెట్టలేదు. ఇప్పుడు లుక్ ఈస్ట్ అంటే ఏంటి? లెట్ us సీ వాట్ ఆర్ ద ఏరియాస్. ఉప్పల్, చౌటుప్పల్, బీబీనగర్, గట్కేసర్, యాదగిరిగుట్ట, దోస్ ఆర్ ద ఏరియాస్ విచ్ ఈస్ గోయింగ్ టు కవర్. ఇప్పుడు వరకు మనం చూసుకుంటే యాదగిరిగుట్టలో ఎక్సెప్ట్ ది టెంపుల్ నథింగ్ ఈజ్ దేర్. అందుకనే డెవలప్మెంట్స్ అవ్వట్లేదు. టెంపుల్ అనేది పర్మనెంట్ కాదు, వాళ్ళు వచ్చి ట్రావెల్ చేసి వెళ్ళిపోతారు. మనం ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్తే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటాం, వచ్చేస్తాం. సో స్టేయింగ్ అనేది జరుగుతుంది. అదే ఇండస్ట్రీ ఉందనుకోండి, స్టేయింగ్ జరుగుతుంది. సో అంతకుముందు గవర్నమెంట్ కూడా డిస్కషన్ చేశారు, అమలుపరచడంలో కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు సీఎం గారు దాని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఆయన ఈక్వల్గా వెస్ట్ ఎంత బాగా అయితే డెవలప్ అయిందో, ఈస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే అప్రిషియేషన్ స్లో ఉంటుంది. ఇటుపక్క ఆయన జరిగినంత ఫాస్ట్గా ఇప్పుడు కోకాపేట 100 కోట్లు అయింది. 100 కోట్లు ఆర్టిఫిషియల్ ప్రైస్, ఇట్స్ ఎ హైప్. యాక్చువల్ రియాలిటీ అది కాదు. ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు సెటిల్ డౌన్. బట్ ఈస్ట్లో మన 25 కోట్లు కూడా అనలేకపోతున్నాం. అంటే దేర్ ఈస్ ఆస్మాన్ జమీన్ ఫరక్. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సో ఆ ఏరియాను ఒకసారి డెవలప్ చేసి మెట్రో, ఇండస్ట్రీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇంకా అదర్ ఆయన సీఎం గారు హెల్త్ గురించి ఫోకస్ చేస్తున్నారు, స్పోర్ట్స్ గురించి ఫోకస్ చేస్తున్నారు, టూరిజం గురించి ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక జూ పడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇండస్ట్రీ పక్కన డెవలప్ అయిపోతుంది. అదేవిధంగా మీరు ఒక హెల్త్ సిటీ పడింది అనుకోండి, మనకి అంతమంది ఫ్యాబ్ సిటీ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని విన్నాం. ఇప్పుడు టైం పడుతుంది. ఇప్పుడు వన్ సిటీ స్టార్ట్, ఇప్పుడు లుక్ ఈస్ట్ అని ఇప్పుడు పెడితే మేబీ నెక్స్ట్ 10 years ది గ్రోత్ మే స్టార్ట్. ఇప్పుడేం రాదండి. కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇఫ్ దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ది ఇన్వెస్ట్మెంట్ అప్ టు నెక్స్ట్ 10 years, హ్యాపీలీ దే విల్ గెట్ డబుల్ ది ల్యాండ్ వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ ద వెస్ట్. అంటే వెస్ట్లో నాకు 500 గజాలు వస్తే ఈస్ట్లో 1000 square yards వస్తుంది, ఇంచుమించు అదే డిస్టెన్స్లో. సో యూ గెటింగ్ డబుల్ ది సైజ్ ఆఫ్ ద ల్యాండ్. అంటే ఎప్పుడైతే ల్యాండ్ ఎక్కువ ఉందో అప్రిషియేషన్ ఎక్కువ అవుతుంది. సో బట్ యాజ్ ఆఫ్ నవ్ టుడే, ఇందాక మనం మాట్లాడుకున్న వీడియో, అది సపరేట్ వీడియో చేశారు కాబట్టి, బెంగళూరు హైవే ముంబై అట్ ది మూమెంట్ ఈజ్ ఇన్ లైమ్ లైట్, రాకింగ్. ఎందుకంటే షాద్ నగర్ ఈజ్ అరౌండ్ 50-55 kilometers అండ్ దట్ ఈస్ కమింగ్ బిఫోర్ RRR, ఆఫ్టర్ ORR. సో RRRకి ORRకి మధ్య అంటే గ్రోత్ కారిడార్. సీఎం ఫోకస్ ఈజ్ ఆల్సో ఆన్ దట్. ఇక్కడ ఈస్ట్కి వచ్చేసరికి అంత లేదు. సో లుక్ ఈస్ట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, నో లెట్ ద షిఫ్ట్ సమ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బయ్యర్స్ టు ది అదర్ సైడ్ వేర్ దట్ ఆల్సో విల్ గెట్ డెవలప్డ్. ఇప్పటి వరకు అండర్ డెవలపింగ్లోనే ఉంది, ఇది ఫుల్ డెవలప్డ్ దాంట్లో ఉంది. సో దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ ద స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని నేను చెప్తాను. సో ఇక్కడ అయిన గ్రోత్ అక్కడ అవ్వలేదు. అది అవ్వడానికి ఈ సన్నాహాలు చేస్తున్నారు. ఇట్స్ ఎ పాజిటివ్ థాట్, గుడ్ ఇంటెన్షన్, విన్-విన్ సిచ్యువేషన్ టు ది గవర్నమెంట్, టు ది బయ్యర్స్, ది ఇన్వెస్టర్స్. మనకి ఇన్వెస్టర్స్ నేను చాలాసార్లు చెప్పిన, ఇక్కడ ఒక దగ్గర రారండి, బయట నుండి వస్తారు. తెలంగాణ, ఆంధ్ర కొనేవాళ్ళు కొంతమంది అయితే, ఇండియాలో కొనేవాళ్ళు కొంతమంది అయితే, అవుట్ ఆఫ్ ఇండియాలో కొనేవాళ్ళు నాకు యావరేజ్గా రోజు 10 నుండి 15 కాల్స్ వస్తున్నాయి ఎవ్రీ డే. సో ఐ కీప్ అడ్వైజింగ్ పీపుల్, దే టేక్ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ, be it from Australia, be it from Canada, be it from Texas, Dallas, so many places. So investment Hyderabad, everybody is looking at Hyderabad. Since West Zone has gone up to very high price, they are now looking at the east. Maybe కొన్ని రోజులు అయితే లుక్ నార్త్ అని కూడా అనొచ్చు, లేదా ఇంకొక పేరు పెడతారు. కంటెంట్ ఇస్ సేమ్, ఆల్ సర్కిల్ డెవలప్మెంట్ అన్ని పక్కల చూడాలి కదా. ఫార్మర్ సిటీ దాకా క్లారిటీ వస్తే లుక్ సౌత్, ఆల్రెడీ సౌత్ లుక్ చేస్తాం మనం, హాఫ్లో ఆగాం. ఈస్ట్ మనం లుక్ చేయలేదు. ఇప్పుడు ఈస్ట్ లుక్ ఆల్రెడీ పీపుల్ హావ్ స్టార్టెడ్ ప్లానింగ్, ఆల్రెడీ డెవలపర్స్ హావ్ స్టార్టెడ్ ఎక్వైరింగ్ ల్యాండ్స్. ఇంకా అది అమలు పరచలేదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో లుక్ ఈస్ట్ అనేది వెరీ
గుడ్ ఇనిషియేటివ్ బై ది గవర్నమెంట్. అండ్ ఒకసారి ఇక్కడ డెవలప్ అయినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కూడా డెవలప్ అయితే కనుక ఇట్ ఈస్ ఎ గోల్డ్ మైన్. అండ్ అంటే సీఎం గారే చెప్పారు కాబట్టి లుక్ ఈస్ట్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉంటాయి యాజ్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అక్కడ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఎక్కడైనా వెస్ట్ జోన్, మన వెస్ట్ జోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకప్పుడు మన హైదరాబాద్ మచ్ లెసర్ దెన్ బెంగళూరు. బెంగళూరు ఏమొచ్చింది, ఐటీ సెక్టర్, ఎలక్ట్రానిక్ సెక్టర్, అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంది పెద్దది బెంగళూరులో. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ ఇస్ టేకెన్ ఓవర్ బెంగళూరు నెంబర్ 1. హైదరాబాద్లో ఏం జరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, రోడ్స్, ఫ్లైఓవర్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్పోర్ట్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రీస్. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే పబ్లిక్ వస్తే ఫ్యామిలీస్ వస్తే మిగతా అన్నీ కావాలి. సో సిమిలర్గా ఇప్పుడు ఓఆర్ఆర్ మెట్రో వెరీ పవర్ఫుల్ టూల్ టు తెలంగాణ గవర్నమెంట్ టు గెట్ ది రెవెన్యూ. రియల్ ఎస్టేట్ ద్వారా నాకు తెలిసి 60-70 వేల కోట్లు పర్ యానం మనకి రియల్ ఎస్టేట్ నుండి మాత్రం వస్తుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వస్తుంది. ఎవ్రీ మంత్ 4,000 to 5,000 రిజిస్ట్రేషన్ మినిమం అవుతున్నాయి, మినిమం. అండ్ ద ఇన్కమ్ ఈజ్ ఆల్సో లైక్ దట్, 3,000-4,000 crores పర్ మంత్. అంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు కూడా మన ఎలక్షన్ అప్పుడు కూడా డిసెంబర్లో నవంబర్లో కూడా 3,000-4,000 రిజిస్ట్రేషన్ తక్కువ అవ్వలేదు. ఎక్కడ మార్కెట్ పడిపోయిందండి, మార్కెట్ ఎక్కడా పడలేదండి, ఎక్కడ కూడా రేట్లు తగ్గదు. మీరు ఒక్క షో మీ 1 బిల్డర్ వేర్ ద ప్రైసెస్ ఆఫ్ ఫాల్ అండ్ డౌన్, దర్ నో ప్రైసెస్ ఆఫ్ ప్రైసెస్ పెరగలేదు, గుడ్ థింగ్. సో ఇప్పుడు సెటిల్ అవుతుంది అది. సో దాన్ని బట్టి చూసుకుంటే లుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఓఆర్ఆర్ RRR అనేది ప్లాన్ క్లియర్గా ఉంది. సో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్ ది రౌండ్ సార్ డబ్బులు అలొకేట్ చేస్తే వర్క్ కూడా ప్యారలల్గా స్టార్ట్ అయిపోతుంది. సో స్టార్ట్ అయినప్పుడు మిగతావన్నీ కూడా వన్స్ ఇండస్ట్రీస్ ఆర్ డిక్లేర్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇప్పుడు ఇన్ఫోసిస్ పోచారం దగ్గర ఉంది ఆల్రెడీ అటు సైడ్, కొద్దిగా డెవలప్ అవుతుంది. కొన్ని మేజర్ బెల్ట్ పెట్టారు, ఒక స్పెసిఫిక్ జోన్ పెట్టేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్నీ పికప్ అయిపోతాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో గవర్నమెంట్ ఈజ్ వెరీ గుడ్, దే హ్యావ్ ఎ వెరీ క్లారిటీ. అండ్ కొత్తగా వచ్చే సిటీలు మచ్ బెటర్ దాన్ ప్రజెంట్ సిటీలు. ఇప్పుడు ఏవైతే కొత్త మెగా టౌన్ దే పీపుల్ ఆర్ మోర్ లక్కీ. ఎందుకంటే ఇప్పుడు బంజారా హిల్స్ కూడా వర్షం పడితే వరదలు వస్తాయి. ఇక్కడ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ సిటీ ఇన్ బంజారా హిల్స్. వర్షం పడితే మనకి ప్లానింగ్ అప్పుడు సరిగ్గా, ఇప్పుడు వచ్చే టౌన్షిప్స్ అట్లా ఉండదు. మొత్తం ప్లానింగ్గా, మంచి డిజైనింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్, లేటెస్ట్ టెక్నికల్ కాన్సెప్ట్స్, హై ఎండ్ ఫ్లైఓవర్స్, హై ఎండ్ బ్రిడ్జెస్, హై ఎండ్ రోడ్స్. ఇప్పుడు చూసుకుంటే మీరు సీసీ రోడ్లు వేస్తున్నారు. బీటీ రోడ్లు అంటే 2-3 years పడాక మళ్ళీ మార్చాలి. సీసీ రోడ్లు లైఫ్ స్పాన్ ఈజ్ వెరీ బిగ్. ఈవెన్ వెంచర్స్లో కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇవన్నీ అన్ని రకాలుగా మనకు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఒక మానవుడు ఒక జీవించడం స్టార్ట్ చేయడం అక్కడ కావాల్సిన 100 రకాలు అన్నీ అక్కడ ఉండాలి. యా, ఇవాల్టి ఎపిసోడ్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేశారు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.